మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్, సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు గాని, పాలిటెక్నిక్ గాని, స్కిల్స్ యూనివర్సిటీ గాని అన్ని మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బట్టి గారు తీసుకున్నారు. 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈ రోజు వడ్ల కొనుగోలు కోసం 90,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశం ఇచ్చినాం. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ మహిళా సంఘాలకు బట్టి గారు సీతక్క ఇచ్చి ఈ రోజు మహిళల్ని కూడా ఆదుకునేంత గొప్ప పనులు చేయడం జరిగింది. అదే విధంగా పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలంటే ఇప్పుడున్న పాఠశాలలే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాలు కలిసి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చినాం. మొన్ననే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్రీడాకారులను రాణించడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ చేసినవే కొన్ని చెప్పిన నేను. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో, బట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది.